డాన్సర్స్ అసోసియేషన్ టిఎఫ్టి డిడిఏ అధ్యక్షురాలు సుమలత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. మొత్తం కాంట్రవర్సీ చూస్తున్నాము. దీనికి సంబంధించి ముఖ్యంగా మెజారిటీ సభ్యుల తీర్మానం 17 మంది సభ్యులు ఉంటే అందులో 12 మంది రాజీనామా చేసినారు కదా. మీ బైలాస్ ఎట్లా? 10 10 మంది చేసినారు. సో మా బైలాస్ మెజారిటీ ప్రకారం రాజీనామా చేసిన వాళ్ళు మెజారిటీ ఉంటే అది ఆమోదం అవుతుంది కదా ఏ కమిటీలో అయినా. అవ్వదు. ఇది నామినేటెడ్ అయితే మీరు అన్నట్టు అనుకుంటది, బట్ నామినేటెడ్ కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎలక్టెడే. ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఎలక్షన్స్ జరిగాయి. నాకు నచ్చలేదు, నేను రాజీనామా చేశాను అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు మరి సపోజ్ నెక్స్ట్ ఇంకొక బాడీ వస్తుంది, వాళ్ళు కూడా ఒకరు నచ్చకపోతే డిజాల్వ్ చేద్దాం అని చెప్పి ప్రతిసారి అది కాదు కదండి. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇలానే డిజాల్వ్ చేసుకుంటూ అయిపోతారా? మీ బైలాస్ ప్రకారం ఏముంది? 6 నెలల తర్వాత రాజీనామా, అలా ఏం లేదు. 10 మెంబర్స్ రాజీనామా చేస్తే ఏంది? వాళ్ళ పోస్ట్ కి వేరే ఎలక్షన్స్ పెడతారు అంతే. ఇమీడియట్ ఎలక్షన్స్ పెడతారు అంతే. ఒకటే నామినేషన్ ఏం లేదు అంటే అది మనం డిసైడ్ చేసుకోవచ్చు, నామినేటెడా లేదా ఎలక్టెడా, అది మన ఇష్టం. అది సర్వసభ్య సమావేశంలో మెంబర్స్ ఏది డిసైడ్ చేస్తే అదే. సో మిగిలిన మెంబర్స్ ఏమంటున్నారు? ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని రాజీనామాలు యాక్సెప్ట్ చేసాము, వాళ్ళ వరకు బై ఎలక్షన్స్కి వెళ్ళాలి, బై ఎలక్షన్స్కి వెళ్తున్నాం అంతే. యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్తున్నాం Bylaws తప్ప ప్రకారమే. అంతే. ఎక్కడ కూడా మిస్లీడ్ అనేది లేదు. హిందీ డాన్సర్స్ ని తీసుకొస్తున్నారు, తెలుగు వాళ్ళ కడుపు కొడుతున్నారని వాళ్ళు ఎవరైతే మీకు అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు అంటున్నారు. లేదు అలా ఏం లేదండి. మరి గతంలో కూడా ఇలానే బాంబే డాన్సర్స్ తో చాలా మంది మాస్టర్స్ వాడారు, చాలా మంది హీరోస్, అలా దానికి ఏం లేదు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో మనకి ఇప్పుడు హార్డ్లీ 150 మెంబర్స్ కరెక్ట్ గా డాన్స్ చేసే వాళ్ళు 150 మెంబర్స్ ఉంటారు. మాకు 200 కావాలి, మిగతా 50 మెంబర్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు ఒక సాంగ్ జరిగితేనే ఆ 150 మెంబర్స్ దొరుకుతారు. ఇప్పుడు ఇంకొక సాంగ్ పడి ఉంటుంది, లేదా శేఖర్ మాస్టర్తో భాను మాస్టర్తో ఇంకొక 50 అటు డివైడ్ అవుతారు. మరి వాళ్ళకి ఎలా డాన్సెస్ ప్రొవైడ్ చేస్తారు? సో అప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే కదా. ఇన్సూరెన్స్ కి 18 లక్షలు అనౌన్స్ చేస్తారు. అక్కడ చాలా మంది శ్రేయస్సు కోసమే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇంతమంది శ్రేయస్సు కోరుకున్నా కూడా వ్యతిరేకత ఎందుకు మొదలవుతుంది? కొంతమందికి ఎంత చేసినా మంచి చేసినా వీళ్ళు ఇంతే అని ఫిక్స్ అయిన వాళ్ళకి మనం ఏం చేయలేమండి. అది అంతే. అది రెగ్యులర్గా ఒక స్టోరీ వస్తుంది కదా, క్రొకడైల్ అంటే కాదు అది ఒక కర్ర అని చెప్పి, అది చూసే ఉంటారు. అది మింగే వరకు తెలియదు అది క్రొకడైల్ అని. అలా కొంతమంది బ్లైండ్గా ఉంటారు అంతే. సో కొరియోగ్రాఫర్స్ మధ్యలో గొడవ జరిగినాయి, మనస్పర్ధాలు వచ్చినాయి, ఇవి తారాస్థాయికి అలా ఏం తేలుతాయని చెప్పి చిరంజీవి గారు ఏం పిలిపించినారా? గొడవలు జరగలేదు. ఇది పైన కవరింగ్ అనుకోవచ్చా? అలా ఏం లేదు, కవరింగ్ కాదు అసలు ఏం జరిగితే కదా. చిన్న చిన్నవి ఒక అసోసియేషన్ లో అయినా ఇంట్లో ఎక్కడైనా సరే అంటే జరిగినప్పుడు చిరంజీవి గారు ఎందుకు పిలుస్తారు? దానికి దీనికి సంబంధం లేదు. ఆయన పిలిచింది జస్ట్ నార్మల్ గా పిలిచారు, ఏదో ఇది జరిగింది అని కాదు, జస్ట్ నార్మల్ గా మాస్టర్ పిలిచారు. చూపిస్తున్నారు కదా మేము అందరం ఒకటే అని చెప్పడానికి. కాదు. ఇక్కడ నిన్న జరిగిన ఇష్యూకి దీనికి సంబంధం లేదు. నిన్న జరిగింది కంప్లీట్ గా అసోసియేషన్ కి సంబంధించింది. అక్కడ జరిగిన డిస్కషన్ సాంగ్ గురించో లేదా ఇంకొక దాని గురించి, అంటే ఇప్పుడు అక్కడ శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు కదా, సో మేమంతా ఒకటే అని చెప్పి అది ఫోటో చూపించారు. ముఖ్యంగా యూనియన్ కమిటీ వేస్తాడు, మన పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినారా 6 నెలల కింద? ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎలక్టెడే అందరూ. సో కమిటీ వేయడానికి ఏం లేదు. కమిటీలో అడ్వైజర్స్ గా ఎవరు ఉన్నారు? అడ్వైజర్ అంటే చౌదరి గారు ఉన్నారు. సో ఆయన ప్రెసెంట్ ఫెడరేషన్ లో కూడా ఆయనే ఉన్నారు. పెద్ద హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే దేనికంటే అడ్వైజరీ కమిటీలో ఎవరైనా? అలా ఏం లేదు. ఏ యూనియన్ వాళ్ళు డిఫరెంట్ యూనియన్స్ అంతే. సో మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా ఇది క్లోజ్ అయిపోతుందా, కాంప్రమైజ్ అయిపోతుందా, లేకపోతే కొనసాగుతుందా? తప్పుని ఏం చేస్తున్నామో తప్పుని ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యి మంచి దారులు నడుస్తామో అది తెలుసుకున్నంత వరకు వాళ్ళు అలానే ఉంటారు. కొంతమందిని మనం మార్చలేము, అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. కానీ ఏది కూడా మనం ఎప్పుడు రాంగ్గా చేయలేదు. ఇది మాత్రం మీరు ఫోకస్ చేయండి. ఇది వాళ్ళ రాజీనామా లెటర్. వాళ్ళ రాజీనామాలు చేశారు కాబట్టి వారి పదవులకు మనం బై ఎలక్షన్స్ పెట్టాము. ఫైనల్ గా ఏం చెప్తారు? రాజీనామా ఆమోదించేసి ఆమోదించాము. వాళ్ళు ఏం విత్డ్రా పెట్టుకోలేదు, మేము విత్డ్రా చేసుకుంటామని. విత్డ్రా పెట్టుకున్నప్పుడు మేము ఎందుకు యాక్సెప్ట్ చేయము? మేము యాక్సెప్ట్ చేసాము. ఆల్రెడీ 3 జీబీలు జరుగుతున్నాయండి దీని వరకే. దగ్గర 4 లక్షలు ఖర్చు అయింది వీళ్ళ గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.